హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఈ రాసుల వారికి కనీ విని ఎరుగని రీతిలో ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్, జీవితంలో సంతోషం. మేషరాశిలో లక్ష్మీనారాయణ రాజ్యోగం త్వరలో ఏర్పడనుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడు శుక్రగ్రహాలు కలిసి వచ్చే నెలలో అంటే మే నెలలో రాజయోగం ఏర్పడతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తరువాత తన రాశిని మారుస్తుంది. ఈ గ్రహాల పరివర్తన స్థానం మారడం వల్ల కొన్ని రాశులలో రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొందరికి శుభకరం, మరికొందరికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఇక ఏప్రిల్ నెలలో చాలా గ్రహాలు తమ కదలికను మార్చుకున్నాయి. లక్ష్మీనారాయణ రాజయోగం త్వరలో మేషరాశిలో ఏర్పడుతుంది. జ్యోతిష్యం ప్రకారం బుధుడు శుక్రుడు మేషరాశిలో కలుస్తారు. ఈ రాజయోగం మేషరాశిలో ఏర్పడుతుంది. తరువాత లక్ష్మీనారాయణ రాజయోగం ఉంటుంది. ఈ రాజయోగం 3 రాశుల వారికి ఎంతో సంపదను, పురోగతిని ఇస్తుంది. ఈ 3 రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మేషరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం ఎంతో శుభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారు పని ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కెరీర్కు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మే నెలలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. వారి జీతభత్యాలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక మిథున రాశి వారికి మేషరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈసారి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారాలు చేసేవారికి మే నెలలో శుభవార్తలు అందుతాయి. పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు పొందుతారు. వివాహ సమయం అనుకూలంగా ఉంటుంది. సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. కర్కాటక రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కర్కాటక రాశి వారికి శుభదాయకం. కుటుంబ సంబంధాలు బలపడతాయి. కుటుంబంతో గడిపే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందుతుంది. వృత్తి నిపుణులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.